గారు, ఉప కమిషనర్లు మరియు ఆదిలాబాద్ జిల్లా సహాయ కమిషనర్ గారి ఆదేశం మేరకు గండి రామన్న దత్తసాయి దేవాలయం యొక్క ఎండోమెంట్ ఆధీనంలోకి తీసుకుంటాను వారి ఆదేశం మేరకు ఈరోజు వచ్చి ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. స్వాధీనపరచుకోనైనది. కావున భక్తులందరూ దేవాలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటిలాగానే సహకరించగలరని అందరికీ మనం చేస్తున్నాం. నూతన ఈవో ఎన్నికైన రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆలయాన్ని ఇంత మునుపటిలాగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తారని ఆశిస్తూ భక్తులందరి మనోభావాలు దెబ్బతీయకుండా ఇంత కమిటీ లాగా దెబ్బతీయకుండా భక్తులందరి మనోభావాలతో గౌరవిస్తూ గుడిని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. కమిటీ ఏకఛత్రపత్యం ఉండే సింగిల్ ట్రస్ట్ అని డబుల్ ట్రస్ట్ అనుకుంటే లేని ట్రస్టులు పుట్టి సృష్టించి ఇక్కడ ఏకఛత్రపతి నడిపించారు. ఇప్పుడు ఎండోమెంట్ గారి ఆధ్వర్యంలో అందరి భక్తుల సలహాలతో టెంపుల్ కమిటీ ముందుకు సాగుతూ ఇంత ముందరికి లాగా బాగా డెవలప్మెంట్ చేసుకుంటామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. దత్తసాయి సేవా సమాజము గత పాలకులు చైర్మన్గా సింగిల్ ట్రస్ట్ అని పెట్టేసుకొని దేవాలయంకి వచ్చిన నిధులన్నింటినీ తన సొంతంగా నేనే మొత్తం గుళ్ళు కట్టించాలని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న పేరు పెట్టుకోవడం లక్కడి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంతవరకు మేము జాగాపితే మన ఎండోమెంట్కి తనేనే పంపించేసి ఎండోమెంట్ నుంచి 2,20,00,000 తీసుకొచ్చి అక్కడ ఫంక్షన్ కట్టిండు. మరియు ధ్యాన మందిరం ఉండగా ధ్యాన మందిరం పేరు మీద 50 లక్షలు లేపుకొని కూడా దాన్ని డబ్బును చెక్ రూపంగా తీసుకున్నాడు. తర్వాత ప్రతి దేవాలయంకి నేనే కట్టించానని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న పేరు పెట్టుకున్నాడు. మరి గుడి డబ్బులు ఎటువైనాయి, భక్తులు ఇచ్చిన డబ్బులు ఎటువైనాయి, మరి దేవాదాయ శాఖ ఇచ్చిన డబ్బులు ఎటువైనాయి, ఏది కూడా లెక్కలు చూపించకుండా 3 సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపత్యం చేస్తూ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంత నాదే, గవర్నమెంట్ మాదే ఉంది, అది మాదే ఉంది, అంత నాయకులు మా వాళ్ళు ఉన్నారని చెప్పేసి అందరిని భయభ్రాంతులకు గురి చేసి తర్వాత ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ దీన్ని ఒక బాబా గుడిని ఒక ఆధ్యాత్మిక కేంద్రం కాకుండా ఒక గార్డెన్ చేసేసి తర్వాత అదేంటి తీర్థయాత్రలు చేసినట్టు చేసేసి దీన్ని తర్వాత ఎవరైనా అడిగినా కానీ లెక్కలు చూపారు. సింగిల్ ట్రస్ట్ అంటే లెక్కలు చూపారు. ఇది మొత్తం నా అధీనమే, నేను ఎట్లేపు అట్లా నడాలని చెప్పేసి నడిపించిండు. ఇప్పుడు అవన్నీ అవినీతిని తీసేసి ఏదైతే ఉందో ఎండోమెంట్ వాళ్ళు కొత్తగా ఈవోగా వచ్చిన రమేష్ గారికి మేము అందరము సపోర్ట్గా ఉండి ప్రతి ఒక్క లెక్కలు తీపిచ్చేసి ఏది ఉన్నా కానీ తీపిచ్చేసి ఆ లెక్కలను చూపించమని చెప్పేసి తర్వాత అతనికి సహకరిస్తామని చెప్పి కోరుతున్నాము.